శ్రమశక్తి అవార్డు గ్రహీత, కార్మికుల పాలిటి దేవుడు, అతనొక శక్తి, కార్యశూరుడు, పని రాక్షసుడు అనుకున్నాడంటే వదిలేది లేదు. పని అయ్యేంత వరకు నిద్రపోయేవాడు కాదు. నిరంతరం వృత్తి మీద, ఆ వృత్తిలో చేసే కార్మికుల మీదే ధ్యాస. అలా ఉద్యోగ కాలమంతా కుటుంబంతో కంటే కార్మికుల గురించే, వారి బాగోగుల గురించే తాపత్రయపడిన వ్యక్తి అతనే ఏఎన్ రావులా పిలువబడిన అక్కిరాజు నరసింహారావు మా నాన్న అని చెప్పుకోవడానికి గర్వపడతాను. అందరూ జీవించటానికి, కుటుంబ పోషణకి ఉద్యోగం చేస్తారు. కానీ మా నాన్న ఉద్యోగం కొరకే కాదు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో ఉన్నత ఉద్యోగం చేస్తూ, ఫోర్త్ గ్రేడ్ ఉద్యోగుల కష్టాలు సమస్యలు చూస్తూ 1104 యూనియన్, అప్పటి నల్గొండ ఖమ్మం జిల్లాలకు యూనియన్ నాయకుడిగా ఉంటూ, యూనియన్ని స్థాపించి నాయకుడిగా ఉంటూ దాదాపు 40 ఏళ్ళు నిరంతరం వారి సేవలకి అంకితమయ్యాడు. కరెంటు స్తంభాలు ఎక్కి ప్రమాదవశాత్తు కాళ్ళు చేతులు పోతేనో, ప్రాణాలు పోతేనో, వాళ్ళు కోలుకునే వరకు వారిని, వాళ్ళ కుటుంబాలను ఎంతో ఆదుకునేవాడు. అవసరమైతే మా ఇంటి వెనుక పెద్ద స్థలం ఉండేది, అక్కడ వాళ్ళ కుటుంబాలను ఉండమని చెప్పి వాళ్ళ కుటుంబాలను పోషిస్తూ వాళ్ళు కోలుకునే వరకు చాలా జాగ్రత్తగా ఆదుకునేవాడు. అలా ఎన్నో కుటుంబాలు మా ఇంట్లో ఎప్పుడూ ఉండేవారు. అప్పట్లో పల్లెల్లో కరెంటు ఉండకపోయేది. నాన్న ఉద్యోగం రాగానే ముందుగా తాను పుట్టి పెరిగిన కలకోవ అనే గ్రామంలో కరెంటు తెప్పించాడు. అది కూడా నేను పుట్టినరోజే కరెంటు రావటం, మా ఊళ్ళో కరెంటు రావటం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. అలా మా ఊరు చుట్టుపక్కల ఊళ్ళో తాను ఎక్కడ జాబ్ చేసినా ఆ చుట్టుపక్కల ఊళ్ళో కరెంటు తెప్పించి, కరెంటు లేని పల్లెటూరు అంటూ లేకుండా చేశాడు. ప్రతి రైతుకు ఖర్చు లేకుండా ట్రాన్స్ఫార్మర్లు పెట్టించి పొలాల్లో నీళ్లు వచ్చి బాగా పంటలు పండేలా చేశాడు. అలా వచ్చి అడగగానే సహాయం చేస్తూ, అందరికీ తలలో నాలుకలా ఉంటూ, ఒక్కరికి ఏ ఖర్చు లేకుండా స్తంభాలు ఇవ్వటం, ట్రాన్స్ఫార్లు ఇవ్వటం, ఇలా చేస్తూ అలా ప్రతి ఊరికి కూడా, ఆ ఏరియాలో ప్రతి ఊరికి, నల్గొండ జిల్లా, ఇప్పటి సూర్యాపేట జిల్లాలో కూడా ప్రతి ఒక్కరిలో, ప్రతి రైతు గుండెల్లో కూడా దేవుడు అనే పేరు తెచ్చుకున్నాడు. మా తరం వారికి, ఇప్పటి తరం ఏమో కానీ మా తరం వరకు కూడా మా నాన్నని దేవుళ్ళలా పిలుస్తారు. ఇప్పటికీ అతని కూతురిలా, అంటే మా అత్తగారు ఊరు, తల్లిగారు ఊరు పక్క పక్కనే, మా ఏరియాలో ఎంతో గౌరవిస్తారు. నన్నుగా కాదు, ఒక ఏఎన్ రావు గారి కూతుర్లుగా గౌరవించబట్టం నా అదృష్టం. ఏఎన్ రావు గారి కుటుంబం అని ప్రేమగా, గౌరవంగా, కాస్త భయంగా కూడా చూస్తారు. ఇక రిటైర్ అయ్యాక కూడా తాను స్థాపించిన యూనియన్కు సేవలు అందించాడు. ఇన్ని తరాలు గడిచినా వయసు రీత్యా ఇంటి నుండి కదలలేకపోయినా యూనియన్ వాళ్ళు ఇంటికే వచ్చి మా నాన్న సలహాతోనే ఇంకా యూనియన్ నడిపిస్తున్నారు, ఉద్యోగస్తుల సమస్యలు తీరుస్తున్నారు అంటే నిజంగా అతను ఎంత కార్మికుల గురించి ఎంత తహతలాడాడు. ఇప్పటికీ అతని ధ్యాస, శ్వాస అన్నీ యూనియన్ నాయకుల మీదనే అన్నట్టుగా ఉంటాడు. ఇక డిపార్ట్మెంట్ వారు ఎన్నో సన్మానాలు చేశారు, పురస్కారాలు అందించారు, విలువైన బహుమతులు ఇచ్చారు. కానీ అతనికి ఇవన్నీ లెక్క కాదు. ప్రజలలో తన గౌరవం మాత్రమే తనకు పెద్ద బహుమతి అనుకున్నాడు. గవర్నమెంట్ వారు నాన్న కార్మికులకు చేస్తున్న సేవను గుర్తించి శ్రమశక్తి పురస్కారాన్ని అందజేశారు. దేవుడు ప్రతి వ్యక్తికి కారణం లేకుండా పుట్టించాడంటారు. మా నాన్నను జన్మించటం, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం రావటం, యూనియన్ పెట్టడం, ఇదంతా ఆ దేవుడు కార్మికుల కొరకే మా నాన్నను పుట్టించాడేమో అనిపిస్తుంటుంది ఇప్పుడు. అందుకే నాకు కూడా అనిపిస్తుంటుంది, మన కొరకు మనం ఆలోచించటం, మన జీవితం కొరకు మాత్రమే జీవిస్తే ఆడంబరంగా ఉంటామేమో. మనం ఎంత సంపాదిస్తే మనకి వరకే స్వార్థంగా ఉంటే మా ఆనందంగా ఉంటామేమో, ఐశ్వర్యవంతులం కావచ్చు. కానీ మనం పోయాక 24 గంటలు కాకముందే అందరూ మర్చిపోతారు. కానీ అందరి కొరకు ఆలోచించి అందరిలో ఒకరిగా జీవిస్తే మనం మరణించాక కూడా అందరి మనసులో స్థిరంగా నిలుస్తామని. అన్నిటికంటే నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, అమ్మలో నాన్నలో కూడా వారిని ఎంత ఇబ్బంది పెట్టిన వారైనా సరే, వారి అండనే ఉండి వారి సహాయం కోరుతూ వారికే వెన్నుపోటులు పొడిచినా సరే, ఎంత ఇబ్బంది పెట్టినా సరే, ఏమంటారో తెలుసా, కాలమే వారికి సమాధానం చెప్తుంది. ఆ దేవుడే అన్ని చూస్తూనే ఉంటాడు, ఆ దేవుడే వారిని శిక్షిస్తారు, మనం ఏమీ అనొద్దు అని. లేదా వారి వరకు వస్తే కానీ వాళ్ళకే తెలుస్తుందిలే, కానీ మనం వాళ్ళ గురించి చెడుగా అనుకోవద్దు అని మూడో వ్యక్తి గురించి మాట్లాడినవారు. కానీ అలా ఉంటారా ఎవరైనా? అందరూ ఇలా ఉంటే కుటుంబంలో ఇన్ని గొడవలు ఎందుకు ఎందుకు అవుతాయి? అందుకే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంటుంది.
తల్లిదండ్రులు ఏమి ఆస్తులు ఇచ్చారని కాదు, ఇచ్చినా అవి స్థిరంగా ఉండవు. మనం వారి బిడ్డలుగా సమాజంలో ఇచ్చే గౌరవమే మనకు స్థిరంగా ఉండి, మనం కూడా ఆదర్శంగా తీర్చిదిద్దుకుంటాము. ఇంత చేస్తున్న నాన్నని పొగడటం కూడా న్యాయం కాదు. అలా బయట చేయాలంటే ఇంట్లో భార్య సహకారం చాలా ఉండాలి కదా! ఉంటేనే కదా నడిచేది. మా అమ్మ మా ఐదుగురి సంతానాన్ని కాదు, వచ్చిపోయే అతిథులను చక్కగా చూడటం, మనమళ్ళు, మనవరాళ్ళను కూడా దగ్గరుంచుకొని చదివించటం, వారిని ఎంతో గారాబంగా చూడటం, ఇలా ఇంట్లో అన్నీ నాన్నకు బాధ్యత లేకుండా చేసింది కాబట్టే నాన్న విజయానికి కారణం అంటాను. మరి ఆడపిల్లగా ఆ ఇంట్లో జన్మించి వారి పెంపకంలో పెరిగిన నాకు కొన్ని లక్షణాలు అప్పకుండా ఉంటాయా? మీరే చెప్పండి. వాళ్ళంత గొప్పదాన్ని కాలేకపోవచ్చు. వాళ్ళంత పేరు రాకపోవచ్చు. కానీ అంతో ఇంతో ఉంటుంది. ఈరోజు కార్మిక దినోత్సవం సందర్భంగా శ్రమశక్తి అవార్డు గ్రహీత మా నాన్న ఏఎన్ రావు గారు, నరసింహారావు గారి గురించి రాయకుండా ఉండలేకపోయాను. నాన్నకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలతో.